చేశారు. నేను పార్టీ పెడుతున్నాను అంటే వాళ్ళు ఇచ్చిన గురువులు ఇచ్చిన సందేశానుసారం ఇక్కడ భూమి మీద పార్టీ ఆవిర్భవించింది. దాని పేరే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఆ రోజు అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25 రీసెంట్గా కూడా మొన్న ఫిబ్రవరి 25 విజయవాడలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరిగినాయి. గత 5 టర్ములుగా మనం పోటీ చేస్తూ వస్తున్నాం. మరి గురువుగారు ఎందుకు పార్టీ పెట్టారు? మనం ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని మనం ఉంటే చూస్తున్నారుగా టీవీల్లో. ఎలక్షన్లో ఎన్ని గొడవలు, ఎంత రాద్ధాంతాలు, ఎన్ని హింస, భయంకరంగా కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, బాంబులు వేసుకోవడాలు. మనం టీవీ ఆన్ చేస్తే వచ్చేవన్నీ అయ్యే న్యూస్ వస్తున్నాయి. సెంట్రల్ కూడా కమిటీ వేసింది ఈసీకి, అంటే సిట్ అని ఒక దర్యాప్తు కోసం సిట్ అని ఒక నివేదిక ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే అంత ఘోరంగా ఎలక్షన్లో అంత హింసతో నడుస్తూ ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలో మనకెందుకులే, మన మానాన మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ గొడవల్లోకి మనం ఎందుకు దూరటం అని చాలామంది, అంత పెద్ద గురువు, జగద్గురువు పార్టీ పెట్టి ఆయన ఎలక్షన్లప్పుడు విస్తృతంగా 2 నెలల పాటు 3 నెలల పాటు మరి ప్రతి నియోజకవర్గాన్ని ఆయన సందర్శిస్తూ నామినేషన్లు వేసేటప్పుడు కాడి నుంచి ప్రచారంలో కూడా ఉధృతంగా పాల్గొన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన ఉన్నంతకాలం మరి ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఎంత ఎనర్జీతో ఆయన తిరిగారో మనం కళ్ళారా చూసాం ఎన్నోసార్లు. కానీ ఆయన ఉన్నప్పుడు మాకు ఆ అవగాహన రాలేదు. మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం. ఎలక్షన్లో నేను 2014, 2019 ఎలక్షన్లో మరి రాయలసీమలో నేను ఇన్ఛార్జిగా ఉండి, నేను హైదరాబాద్లో పోటీ చేయమన్నా కూడా మరి హైదరాబాద్ అప్పటికే తెలంగాణ విడిపోయింది కాబట్టి మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి ఆంధ్రాలో వర్క్ చేసుకుందామని చెప్పి నాకు నేనుగానే, ఎవరు డ్యూటీలు ఇక్కడ ఎవరు వేయరండి, ఎవరు డ్యూటీలు వాళ్ళే. ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు కానీ మీరు కానీ వీళ్ళంతా ఎందుకు పార్టీ గురించి అంత శ్రమించారు అంటే మనకు అవగాహన ఉంది కాబట్టి, గురువుగారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక లక్ష్యంతో మనం అంతా పనిచేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణలో పోటీ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది అంటే మాకు ఈ మధ్య ఒక అవగాహన వచ్చి, ఆ అవగాహన వచ్చిన తర్వాత మేము సమయాన్ని వృధా చేయకుండా ఈ ఎలక్షన్లో పార్టీని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అని మేము లాస్ట్ మినిట్ వరకు కూడా మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్ళాం. మరి ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చిందో నాకొచ్చిన అవగాహన, మాకు తెలిసిన అవగాహన మేము చెప్తున్నాము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎందుకు చేస్తున్నామండి? ఎందుకు చేస్తున్నాం ధ్యానం? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమొస్తుంది? కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని మనలో ఎప్పుడైతే పుడుతుందో మన జన్మల కర్మలన్నీ దగ్ధమవుతాయి, ఆ జ్ఞానంలో అగ్నిలో దహింపబడతాయి అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు కదా. అంటే ఎన్నో జన్మల్లో, ఇది మొదటిది కాదు చివరిది కాదు, ఎన్నో జన్మల్లో మనం మానవ జన్మ పొందిన తర్వాత చేసిన, తెలుసో తెలియకో చేసిన పాపకర్మల నుంచి, మనం అహంకారంతో అజ్ఞానంతో చేసిన పాపకర్మల ద్వారా పొందిన ఆ కష్టాలని, బాధల్ని, రోగాల్ని మనం ఈ ధ్యానం ద్వారా పోగొట్టుకుంటూ ఇదే ఆఖరి జన్మ చేసుకుని
ఇంకా ఇంకా ఉన్నత లోకాల్లో ఉన్నత జన్మలు మనం పొందడానికి చిట్ట చివరి జన్మగా చేసుకోవడానికి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ ఎన్నో జన్మల నుంచి కర్మల దగ్ధం చేసుకుంటూ వస్తున్నాం. మనకి ప్రతి 5 సంవత్సరాలకి ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలకుడిని మనం ఎన్నుకోవాలి. అంటే ఆ పరిపాలకుడిని మనం ఎన్నుకోవాల్సి అంటే బలపరచాలి. మనం ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ఎవరినో ఒకరిని మనం గెలిపించుకోవాలి. ఇంతకుముందు యథా రాజా తదా ప్రజ ఉండేది. పత్రి సారు ఒకే ఒక్క వాక్యంతో కరెక్షన్ చేశారు. యథా ప్రజ తదా రాజా. ప్రజలను బట్టే పాలకులు ఉంటారు కానీ పాలకులు బట్టి ప్రజలు ఉండరు. ప్రజలు బుద్ధిమంతులైతే ఒక బుద్ధిమంతుడిని ఎన్నుకుంటారు. ప్రజలు అజ్ఞానంతో ఉంటే ఒక అజ్ఞానిని ఎన్నుకుంటారు. ప్రజలు రాక్షసత్వంలో ఉంటే ఒక రాక్షసుడిని ఎన్నుకుంటారు. ప్రజలు దైవత్వంలో ఉంటే ఆత్మజ్ఞానంతో ఉంటే ఒక ఆత్మజ్ఞానిని ఎన్నుకుంటారు. ప్రజలను బట్టే పాలకులు ఉంటారు కానీ పాలకులను బట్టి ప్రజలు ఉండరు. మనం ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళిలా వీళ్ళిలా అని నాయకుల్ని పరిపాలకుల్ని మనం నిందిస్తూ ఉన్నాం. కానీ ఆ తప్పు ఎవరిది? ఎవరు ఎన్నుకున్నారు? వీళ్ళు ఎన్నుకోబట్టే కదా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కనుక మనం ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో ఒకరిని మనం ఎన్నుకోవాలి, బలపరచాలి, వాళ్ళకు మద్దతు ఇచ్చి గెలిపించి సీట్లో కూర్చోబెట్టాలి. మరి ఇటువంటి టైంలో మనం ఒక హింసతో కూడుకున్న వాళ్ళని, ఒక అజ్ఞానంతో ఉన్న వాళ్ళని, ఆత్మజ్ఞానం లేని వాళ్ళని, అధర్మంలో ఉన్న వాళ్ళని, అసత్యంలో ఉన్న వాళ్ళని కనుక మనం ఓటు వేసి ఎన్నికలలో గెలిపిస్తే వాళ్ళు గెలిచిన తర్వాత కానీ మన ఓటు వాళ్ళకి పడిన తర్వాత నుంచి వాళ్ళు చేసే ప్రతి పాపపు కర్మలో మనకి భాగస్వామ్యం ఇచ్చేస్తారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు మనం చేయని పాపాలకి మనం బలైపోతున్నాము. అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు బయట పార్టీలు. మన పార్టీ వాళ్ళు ఎవరు నిలబడలా, మనకు అసలు పార్టీయే లేదు. అప్పుడు మనం ఎవరికొకరికి ఇన్నాళ్ళు మనం ఓటు వేసుకుంటూ వచ్చాం ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అవగాహన లేకుండా చాలామంది నేను తెలుగుదేశం, నేను కాంగ్రెస్, నేను వైఎస్ఆర్సీపీ అని రకరకాల పార్టీలకి మనం ఓట్లు వేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు కొంతమంది. మరి లక్షల మంది మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లు ఉన్నా కూడా ఓటింగ్ మాత్రం 100 ఓట్లు 200 300 పడుతున్నాయి ఎమ్మెల్యేకి. ఆ నియోజకవర్గంలో పిరమిడ్ మాస్టర్లు 1000 మంది ఉన్నా కూడా 100 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు వస్తూ ఉన్నాయి మనకి. దీనికి కారణం ఏంటంటే మన ఎవ్వరికి కూడా పత్రిజీ గారు ఎందుకు పార్టీ పెట్టారు అనే ఒక చిన్న అవగాహన, లాజిక్ మిస్ అయిపోయారు. ఆ లాజిక్ ఏంటంటే మనం ఎవరికైతే ఓటు వేసి మద్దతు ఇస్తామో వాళ్ళ ద్వారా జరిగే ప్రతి చర్యకి మనం బాధ్యులైపోతాము. వాళ్ళు చేసే ప్రతి హింసలో మనకి పాలు పంచుతారు. అప్పటి వరకు వాళ్ళ కర్మలు వాళ్ళయ్యే. మనం ఎప్పుడైతే ఓటు వేసి మద్దతు ఇస్తామో వాళ్ళు గెలిచినా ఓడినా మన ఓటు ఎవరికైతే పడిందో వాళ్ళ ద్వారా వాళ్ళు గెలిచాం కదా అని ఒక 1000 మేకల్ని దావత కోసం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మీటింగులు పెడుతుంటేనే, రోడ్ షోలు చేస్తుంటేనే కొన్ని 100,000 జీవులు చంపేసి బిర్యానీలు చేసి పెడుతున్నారు. అవునా కదా? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రచారానికి వస్తేనే కొన్ని 1000 జీవులు బలైపోతున్నాయి రోజు. మరి అటువంటిది వాళ్ళు గెలిచిన తర్వాత ఎన్ని జీవుల్ని సంహరించి విందు వినోదాలు చేస్తూ ఉంటారు, ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. 100 కోట్లు ఖర్చులు పెట్టి అదంతా మళ్ళీ పోగు చేసుకోవటం కోసం వాళ్ళు చేసే ప్రతి అధర్మంలో, అసత్యంలో, అవినీతిలో, హింసలో మనందరికీ షేర్ ఇచ్చేస్తారు. మనం ఇక్కడ ధ్యానంలోకి వచ్చింది మనం ఉన్న పాపాలు మనం కడుక్కోవడానికి, వదిలించుకోవడానికి ధ్యానం చేసుకుంటూ వస్తుంటే
మన ప్రమేయం లేకుండా కేవలం 5 సంవత్సరాలకి ఒక బటన్ నొక్కి ఓటేసినంత మాత్రాన ఎవడో చేసే పాప పనులకి మనం 5 సంవత్సరాల కర్మలన్నీ మోయవలసి వస్తుంది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చి వాళ్ళు దిగిపోయే వరకు, లేకపోతే వాళ్ళు ఓటు వేసిన తర్వాత వాళ్ళు గెలవకపోయినా వాళ్ళ ద్వారా జరిగే ప్రతి చర్యలో వాళ్ళకు మద్దతు ఇచ్చినందుకు గాను మనం ఆ పాపాలని మొయ్యాల్సిందే. ఇది అవసరం అండి మనకి. చెప్పండి, మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం? ధ్యానం చేసిన తర్వాత మనం ఒక్క జీవినైనా చంపామా? ఎప్పుడైతే శాకాహారిగా మారామో అప్పటి నుంచి ఒక గుడ్డు కూడా తినుకోకుండా పూర్తి అహింసా ధర్మంలో జీవిస్తూ వస్తున్న మనకి ఎవరెవరో చేసే పాప పనుల్లో మనం మద్దతిచ్చి బలైపోతున్నాము. మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఆ విశ్వగురువుల ద్వారా సందేశం తీసుకుని పత్రిజర్ అప్పటికే ధ్యానాన్ని మొదలుపెట్టి ఆయన ఒక 6-7 సంవత్సరాలు అయింది. దేశమంతా తిరిగి ప్రచారం చేసి శాకాహారం తినమని చెప్పి ఆయన ఓటు వేయటానికి అంబర్పేటకి హైదరాబాద్లో ఓటు వేయటానికి వెళ్తే అక్కడ అందరూ మాంసాహారులే నిలబడ్డారు. ఆయన అప్పుడు ఆలోచన చేశారంట, నేను ఇంత శాకాహారం గురించి చెప్తూ మాంసం మానమని ప్రచారం చేసుకుంటూ లక్షల మందికి మాంసాహారం మానిపించే నేను ఒక మాంసాహారికి ఓటేసి ఆ పాపంలో మూట కట్టుకోవాలా అని ఆయన ఆలోచన చేసినందుకు ఆ విశ్వగురువులు నువ్వు పార్టీ పెట్టు, స్థాపించు అని ఆయనకి మెసేజ్ రావడం, పత్రిజీ గారు పార్టీ ఆవిర్భింపజేయడం. మరి 5 సార్లుగా మన వాళ్ళు పోటీ చేస్తూ వస్తున్నారు. మరి ఇది 5వసారి పోటీ చేస్తున్నాము. 25 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా జరిగింది మనకి. మరి మాకు ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో ప్రతి చోట అందరికీ తెలియజేసుకుంటూ వెళ్ళాం. మన వాళ్ళ ఓటు మనకి ఎందుకు వేసుకోవాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వచ్చాం. అప్పటి వరకు చాలామందికి తెలియక ఇంకా చాలా చోట్ల మేము ఫలానా పార్టీకి వేస్తాం, ఆ పార్టీకి వేస్తాం, మనం వేసే ఓట్ల వల్ల మన పార్టీ గెలుస్తుందా, ఈ 100 ఓట్లు నేను వేయకపోతే మన ఓటు మురిగిపోయిద్ది, ఈ పార్టీకి వేస్తే మన ఓటు మురిగిపోయిద్ది, ఇలాంటి భ్రమల్లో ఉన్నారు అందరూ. కానీ మనందరి కోసమే పత్రిజీ గారు పార్టీ పెట్టారు. మనల్ని మనం కాపాడుకోవడం కోసమే, మనల్ని మనం రక్షించుకోవడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. మేము పేరవరం వెళ్ళాం, అక్కడ బీఫామ్లు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాం. పేరవరంలో ఒక మేడం నిలబడ్డారు, అనిత మేడం. ఆవిడ కూడా అక్కడ ఆర్గనైజరు. ఆవిడ గుడివాడ పిరమిడ్లో కూడా ఆవిడ వంతు కృషి ఎంతో ఉంది. ఆవిడ పోటీకి నిలబడ్డారు తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేగా. ఆవిడ మైకు పట్టుకుని ఆవిడ చెప్తుంది, గత ఎలక్షన్లో ఆవిడ పోటీ చేసినప్పుడు పత్రి సారు నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అడిగారట. పోటీ చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 505 ఓట్లు వచ్చినాయి సార్ అంటే, నువ్వు 505 మందిని సేవ్ చేశావు, కాపాడావమ్మా, నీ ద్వారా 505 మంది కాపాడబడ్డారు అన్నారంట పత్రి సార్. చూసారా ఇది ఎంత వాస్తవమో? మాకు ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో ఆ రోజు నుంచి సమయం వృధా చేయకోకుండా, ఒక్కరోజు 1 గంట కూడా వృధా చేయకుండా మరి తిరుగుతూ అన్ని జిల్లాలు తిరిగి ప్రచారం చేసుకుంటూ వెళ్ళాం. క్యాండిడేట్స్ని కూడా నిలబెట్టాము. కొన్ని చోట్ల మన వాళ్ళే అడ్డుపడ్డారు, కొన్ని చోట్ల ఆగిపోయినాయి. కర్నూలు జిల్లా అయితే అసలు వేయొద్దన్నారు, కడప జిల్లా కూడా వేయొద్దన్నారు. మరి నేను చెప్పిన ఈ ఉదాహరణ మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు ఎవరికి బటన్ నొక్కారో కూడా తెలుసు, మీకు మీ అంతరాత్మకు తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ 2 మన శాకాహారులు. ఇప్పుడు చూడండి, మన పార్టీ నిలబడి ఒక శాకాహారిని, ఒక ఆత్మజ్ఞాన్ని కనుక మనం నిలబెట్టుకున్నామంటే, ఒక పిరమిడ్ మాస్టర్ని, ఏమవుతుందండి? మన వాళ్ళ ఓట్లన్నీ మనకి వేసుకున్నారనుకోండి,
మన వాళ్ళు ఏం చేస్తారు? తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏం చెప్తారు? ఇప్పుడు వెంకటేశ్వర్లు గారే ఉన్నారు, ఏం చెప్తారు? అందరికీ ధ్యానం చెప్తారు, శాకాహారం గురించే చెప్తారు, అహింసా ధర్మంలో జీవిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ ద్వారా జరిగే పుణ్యఫలంలో మనకు కూడా షేర్ వస్తుంది. చూసారా ఎంత లాజిక్? అదే మాంసాహారులకి అధర్మంలో ఉన్న వాళ్ళకి కనుక మనం ఓట్లేస్తే వాళ్ళ ద్వారా జరిగే ప్రతి పాప పనిలో మనం భాగం పొందాల్సి వస్తుంది. అదే కనుక మనం శాకాహారులను మనం నిలబెట్టుకొని ఎంపీ ఎమ్మెల్యేలుగా మనం ఓట్లేసి హాయిగా మన మానాన్ని మనం కూర్చొని మన పనులు మనం చేసుకుంటుంటే వాళ్ళు చేసే ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, వాళ్ళ ద్వారా జరిగే ప్రతి పుణ్యకర్మలో కూడా మనకి వాటా వస్తుంది. ఏదైనా సరే పంచుతూ పోవాల్సిందే, ఏది చేస్తే అది పొందుతాం. కనుక అందుకోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని పత్రిజీ గారు మనకు అందించారు. దాంట్లోనే అన్నీ వస్తున్నాయి చూడండి. ధ్యానం వస్తుంది, శాకాహారం వస్తుంది, పిరమిడ్ శక్తి గురించి మనం పాంప్లెట్లో అందిస్తున్నాం. ఈ పాంప్లెట్ ఎవరింటికైతే వెళ్తుందో ఏదో ఒక రోజు వాళ్ళు శాకాహారులు అవుతారు. విజయవాడలో ఒక ఆయన త్రినాథ్ అని విజయవాడ సెంట్రల్కి నిలబడ్డారు. ఆయనది హోటల్ బిజినెస్, వెల్లుల్లి కూడా వేయడు. ఆ శాకాహార భోజనాలు మన ర్యాలీలు జరిగితే అక్కడి నుంచి ఆయన పంపిస్తూ ఉంటారు. ఆయన చెప్తున్నాడు, మొన్న వెళ్ళినప్పుడు మేము రోడ్ షోలో పాల్గొన్నాం, వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే గతంలో వాళ్ళ చుట్టాల బంధువులందరితో మాంసాహారులతో 16 మందితో ఓటేయించాడంటండి మన పార్టీకి, పిరమిడ్ పార్టీకి. పోయిన ఎలక్షన్లో ఆయన గమనించాడంట, వీళ్ళు మనకు ఓటేశారు కదా, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అని చూస్తూ ఉంటే వాళ్ళల్లో ఎన్నో మార్పులు జరిగి వాళ్ళు శాకాహారులు అయ్యి మరి చాలా చాలా గొప్పగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఒక ఆత్మజ్ఞానిని కనుక మనం ఓటు వేసి ఉంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు, చాలామంది మార్పులు చూసాం మేము. మరి ఏలూరులో ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎంపీగా నిలబడ్డారు, కుంఫు రాఘవ గారు. ఆయన గత ఎలక్షన్లో ఆయన పోటీ చేసేటప్పుడు పత్రిసారి నిలబడమన్నారట, ఆయన నిలబడ్డాడు. ఆయన దగ్గర ఒక్క పైసా లేదు, అందరూ చందాలు వేసుకొని డొనేషన్స్ ఇచ్చి ఆయన్ని నిలబెట్టారు పోయిన ఎలక్షన్లో. ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, గతంలో నేను తినటానికే తిండి లేదు, అటువంటి నేను ఎలక్షన్లో ఎప్పుడైతే పోటీ చేశానో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఆయన 2 కార్లు మెయింటైన్ చేస్తున్నాడండి, నాకు మొత్తం నా ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను ఎన్ని లక్షలైనా అని చెప్పాడు. చూసారా? కనుక ఒక ధర్మానికి ఒక అధర్మానికి మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనం కూడా యుద్ధంలో నిలబడాలి. మరి మన సొసైటీలోనే చాలామంది విరుద్ధంగా మన కులపోడు, మనకు ఆ పార్టీ అభిమానం, ఈ పార్టీ అభిమానం, మనకు స్థలాలు ఇస్తున్నారు, పొలాలు ఇస్తున్నారు, మన పిరమిడ్లకి వాళ్ళంతా ధన సహాయం చేస్తున్నారని చాలామంది వేరే రకరకాల పార్టీలకి మనం సపోర్ట్ చేస్తూ మా ఏరియాలో నిలబడద్దు అని కొన్ని చోట్ల ఆంక్షలు కూడా పెట్టారు. కానీ కొన్ని చోట్ల మేము అవన్నీ అధిగమించి కూడా నిలబడ్డాము. పులివెందుల్లోనే పోటీ చేయించాము, నామినేషన్ కూడా మేమే దగ్గరుండి వేయించాము. పులివెందుల్లో, కుప్పం మీద కూడా పోటీ చేయించాము, పిఠాపురంలో కూడా పోటీ చేయించాం. సెలబ్రిటీస్ ఎక్కడున్నారో అక్కడ అన్ని చోట్ల పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేసింది. ఈసారి మేము మాత్రం 175 నియోజకవర్గాలకే 175 నియోజకవర్గాలు పోటీ చేయాలి, 25 పార్లమెంటుకి 25 పార్లమెంటు పోటీ చేయాలనే సంకల్పంతో దిగాం రంగంలోకి. కానీ మన వాళ్ళే కొంతమంది ఆర్గనైజర్స్ ద్వారా కొన్ని చోట్ల గండిపడింది. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. ఎందుకంటే మేము అవన్నీ నిలబడితే మేము గెలిచినట్టే అనుకున్నాం. మేము 175 పోటీ చేయటమే అసలు గెలుపు అనుకున్నాం. కానీ కొన్ని చోట్ల మరి పత్రిజీ గారికి అన్నీ తెలుసు. మన వాళ్ళల్లోనే ఈ మేడం మేము పలమనేరు వెళ్ళాం. పలమనేరు
అక్కడ కృష్ణా పిరమిడ్ ఉంది కదండి, పెద్ద పిరమిడు. సరే ఆ సార్ వాళ్ళతో మాట్లాడి అక్కడ క్యాండిడేట్ని నిలబెట్టాలి అని మాట్లాడదామని ఫోన్లు చేస్తే వచ్చారు. ప్రభాకర్ సార్ ఒకరు మేము అందరం వెళ్ళాం. లోపలికి వెళ్ళే ముందు ఈ మేడంకి ఒక మెసేజ్ వచ్చింది, కురుక్షేత్రం కురుక్షేత్రం అని. బయటే చెప్పారు, సార్ కురుక్షేత్రం అని ఇక్కడ మెసేజ్ వస్తుంది. కురుక్షేత్రం ఏంటి అంటే, ఇది శ్రీకృష్ణ పిరమిడ్ కదా మేడం, అందుకనే మీకు ఆ మెసేజ్ వచ్చి ఉంటుంది కురుక్షేత్రం అని. ఇది కృష్ణా పిరమిడ్ అని ఉంది కదా అన్నాం. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత సార్ మరి ఇక్కడ క్యాండిడేట్ నిలబెట్టండి అంటే, మాకు ఇంట్రెస్ట్ లేదు సార్, మేము దూరంగా ఉంటాము. ఇంతకుముందు నిలబడిన ఆయన ఎవరన్నా ఉన్నారా అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా లేరు, ఇవన్నీ చెప్పారు. అప్పుడు ఈ మేడం డైరెక్ట్గా క్వశ్చన్ వేశారు, సార్ ఇక్కడ ఎవరో నిలబడకపోతే మీరు ఎవరికి ఓటేస్తారు అని. నేను తెలుగుదేశం వేసుకుంటాను అని అన్నాడు ఆయన. అంటే మాంసాహారులకు మీరు ఎలా మద్దతు ఇస్తారు సార్ అంటే, అది మా ఇష్టం, మేము వేసుకుంటాము అని అన్నారు. మరి రోజు భగవద్గీతలు చెప్పే మాస్టర్లు, రోజు ప్రచారంలో ఉండే మాస్టర్లకే, శాకాహార ర్యాలీలు చేసే గొప్ప గొప్ప మాస్టర్లకే అవగాహన లేకపోతే ఇంకా మామూలుగా నిన్న మొన్న ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఏముంటుందండి చెప్పండి. పత్రిజీ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు అని. కానీ నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఒక ఎమ్మెల్యేని ఎంపీని నిలబెట్టుకున్నారు, మీ ఓట్లు మీరే వేసుకున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు, ఓటు వేసి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. నిజంగా మీ అంత అదృష్టవంతులు. ఎందుకంటే వేరే పార్టీలకి వేసి అవన్నీ కర్మలన్నీ మనం మోయాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ ఇక్కడ జన్మజన్మల కర్మలు అనుభవించుకోకుండా, ఎందుకోసం అయితే మనం ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యాన ఫలితం పూర్తిగా మనకి అందుకునే ఒక గొప్ప అవకాశం. మరి ఈ ప్రచారంలో ఇక్కడ ఎవరైనా పాల్గొన్నారా? రోజు చేతులెత్తండి, ఎంతమంది పాల్గొన్నారు? మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. నిజంగా చాలా 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 గొప్ప విషయం. ఈ పిరమిడ్ పార్టీ గురించి ఎవరికి చెప్పినా, పాంప్లెట్లు ఇచ్చినా, మరి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన, మీ సమయాన్ని కేటాయించిన, పిరమిడ్ పార్టీ గురించి ఎవరికి ఏం చెప్పినా కూడా అది ఒక గొప్ప ఉన్నత స్థితి. మేము తెలుసుకున్నది అది, మేము అనుభవించాం. నిజంగా చాలా చాలా నాకు 15-20 రోజుల నుంచి తిరిగి నాన్ స్టాప్గా తిరగడంతో 3 నెలల నుంచి నాకు గొంతు బొంగురుపోయి చివరికి నాకు ఎలా వచ్చేసిందంటే పరిస్థితి, ఫుల్ కాఫు, ఒకటే దగ్గు, నాన్ స్టాప్గా దగ్గు వస్తుంది. 5 నిమిషాలు కూడా మైక్ తీసుకుని మాట్లాడలే పరిస్థితి వచ్చేసింది. ఈ నిలబెట్టడంలో తిరిగితేనే అంత అయ్యింది నాకు. మరి ఎంతో ఫోర్సు మనకి అడ్డగిస్తూ ఉంటుంది, దాన్ని అంతా అధిగమించుకుంటూ మనం వెళ్ళాలి. అటువంటి టైంలో మేము ఎప్పుడైతే రోడ్ షోలు మొదలుపెట్టామో, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి పబ్లిక్లో మైక్ తీసుకొని నేను అరవడం మొదలుపెట్టానో, వెంటనే 1 రోజు 2 రోజుల్లో మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఎన్ని మందులు వాడినా తగ్గవు అవి. నాన్ స్టాప్గా వచ్చే కాఫు, అంత ఇబ్బంది పెట్టిన కాఫ్ కూడా మైక్ తీసుకొని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఓటేయండి, పలానా ప్రతినిధిని నిలబెట్టామో ఆయనకు మనం ఓటేయండి, మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తు ఇది అని మైక్ తీసుకొని రోడ్ షోల్లో పాల్గొంటుంటే ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ చేసేసారు మాస్టర్లు. కానీ ఇంత చాలా గొప్ప ఇంట్లో వాళ్ళమ్మా చెప్పండి. వెరీ గుడ్ మేడం, ఇంకోసారి ధన్యవాదాలు చెప్తాం. చాలా గ్రేట్ అమ్మా. ఈ పిరమిడ్ పార్టీలో
ఎస్, ఆత్మబలం సూపర్ పాయింట్. ఆ పాయింట్ చాలా బాగా చెప్పారు ఆవిడ, చాలా గ్రేట్ అండి. ఎస్, బుద్ధిబలం కన్నా ఆత్మబలం ఇంకా గొప్పది, అంతేనే కదా. మామూలుగా లావుగా ఉన్నవారి కన్నా బుద్ధిబలం చాలా గొప్పది, బుద్ధిబలం కన్నా ఆత్మబలం చాలా గొప్పది. ఎస్, బాగా పోరాడారు మొత్తానికి పిరుమిడి మాస్టర్లు, ఎవ్వరు తగ్గేదే లేదంటూ ప్రతి ఇళ్ళల్లో ఇవే జరిగాయి. చాలామందికి ధ్యానులే మన ఇళ్ళల్లో ఇంకా ధ్యానానికి రాక మునిపే వాళ్ళు అలా బాధిస్తున్నారు. ధ్యానంలోకి వచ్చి కూడా 20 ఏళ్ళ సీనియర్లు, 30 ఏళ్ళ సీనియర్లు, సార్తో పాటు స్టార్టింగ్ ఉన్న వాళ్ళు కూడా సార్ లేడు పార్టీ వద్దు అన్న వాళ్ళే ఉన్నారు. కానీ అరే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, అసలు పార్టీ ఎందుకు పెట్టారనే అవగాహన కూడా మన వాళ్ళకి లేదండి. ధ్యానులకే లేదు. ఇంకా ఇళ్ళల్లో వాళ్ళకి ఏమొస్తుంది? నువ్వు సత్యం తెలుసుకున్నావు, సత్యం కోసం పోరాడావు. చాలామందికి ఇంకా అవగాహన, ఆ సత్యం అనేది తెలియక ఎంతోమంది పెద్ద పెద్ద సీనియర్లు, కర్ణుడు సార్ చెప్తాడు ఈ మెసేజ్, కర్ణుడు భీష్ముడు అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఏం చేశారు? చెడుకు సపోర్ట్ చేశారు కాబట్టి చేతగాని వాళ్ళు అయిపోయినారు. వాళ్ళకి ఎవరు సహాయం చేయలేదు. అందుకే మనం ఎప్పుడు అది గెలుస్తుందా అనేది కాదు, సత్యానికి సహాయం చేస్తూనే ఉండాలి, సత్యంలో నిలబడుతూనే ఉండాలి. అమ్మ మన ధ్యానులే 20 ఏళ్ళ 30 ఏళ్ళ సీనియర్సే ఈ పార్టీ ఎందుకు, సార్ లేడు కదా. మరి ఈ పార్టీలో సార్ చెప్పగానే కల్జీనగరం సారు ఆయన బాధ్యత తీసుకొని చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆయనే పిఎంసీ ఉంది కదా, పిరిమిడి పార్టీ అవసరం లేదు, ఏమైనా కేసులు అయితే నా మీదకి వస్తుంది, నేను ఇన్ఛార్జ్ కాబట్టి అని ఆయన పూర్తిగా పక్క తప్పుకున్నాడు. అంటే వాళ్ళకు ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి వేయకూడదు, ఓటు వేస్తే ఏం కర్మ అనే అవగాహన లేదు కాబట్టి అలా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, మీరు మొన్న వచ్చి ఆత్మబలం, మరి ఆత్మబలం బుద్ధిబలం కన్నా గొప్పది. మరి దానికి మద్దతు ఇవ్వాలి. కానీ బుద్ధి లేని వాళ్ళకు, ఆత్మబలం తెలియని వాళ్ళకు మద్దతు ఇస్తే ఏమైపోతాము? ఇరుక్కపోతాం. అంతే కదా. మరి అలా నిజంగా చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబెట్టారు కదా, వాళ్ళతో పాటు ఎవరైతే పాంప్లెట్లు పంచారో, ప్రచారం చేశారో, సంపదను అందించారో, తన్మందనం చెప్తారు కదా, 300 జన్మల కర్మలు పోయినాయంట. మేము ప్రొద్దుటూరులో ఒక థర్డ్ డే మాస్టర్ సురేఖ చెప్పిందిగా మెసేజ్, మాకు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యేను ఒక ఆయన నిలబెట్టాం, బాగా నెగిటివ్ ఫోర్సు, ఒక్క పని కూడా అవ్వడం లేదు. ఎందుకు ఇన్ని బ్రేకులు అవుతున్నాయి? మీరేమో ఇక్కడంతా ప్రచారాలు అయిపోతున్నాయి 1వ తారీఖు నుంచి, మాకు అన్ని అడ్డంకులే. ఆఫీసర్లు రకరకాల తిప్పుతూ ఉంటారు. పాంప్లెట్ పంచాలంటే చలానా కట్టాలి, బ్యానర్ పెట్టుకోవాలంటే చలానా కట్టాలి, జెండాలు పెట్టుకోవాలంటే చలానా. పొద్దుటూరులో చాలా స్ట్రిక్ట్గా జరిగిందండి. పులివెందల్లో కూడా జరగాలి, అంత స్ట్రిక్ట్. కండువాలు నలుగురే వేసుకోవాలి, 20 కండువాలు పంపించినారు నలుగురికి. అన్నీ అలా అడ్డంకులు అవుతాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, మరి పార్టీలో ఎవరైతే వర్క్ చేశారో 300 జన్మల కర్మలు తొలగిపోతాయి అని చెప్పేసి ఒక మేడానికి మెసేజ్ వచ్చింది. మనం ఆషామాషి కర్మలు తొలగించుకోలే. ఇక్కడ ఎవరినో గెలిపించుకోవడం కాదు, మనల్ని మనం గెలిపించుకోవడం. కేవలం ఆ ఎమ్మెల్యే అనే వ్యక్తిని నిలబెట్టాం. కానీ మీరందరూ ఎమ్మెల్యేలే, దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే అర్హత పొందిన వాళ్ళే, సామాన్యులు కాదు. ఆయన ఎంత వర్క్ చేశాడో అంతవరకు మీకు కూడా ఫలితం పొందుతారు. మేము కూర్చొని ఆయన గురించి, ఎమ్మెల్యే గురించి కొంచెం తాడేతో బాగా పరిశోధించినాం. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఏంటి ధ్యానము జ్ఞానం అన్నీ తెలిసి కూడా మనం ఎందుకు కర్మలు ఇరుక్కుంటున్నాం అని ఇంకప్పటికప్పుడు కూర్చోంటే, ఆయన గతంలో అయితే ఎన్ని పందులను హింసించాడంటే ఆ జీవులన్నీ వేదన ఇక్కడ అడ్డుపడుతుంది వర్క్కు. ఆ వర్క్ ప్రచారం జరగనీకోకుండా ఇక్కడ ఈయన పొద్దుటూరు అయినది, జమ్మలమడుగు అయినది కూడా అంతే. ఎన్ని ఫోర్స్ అంటే జమ్మలమడుగులో విత్డ్రా చేసుకుంటావా లేదా? జగన్ వాళ్ళ పిఏ ఉన్నాడు, అమ్మ మీ కాళ్ళు పట్టుకుంటా విత్డ్రా చేసుకోండి అంటాడు. ఎన్ని ఫోర్సు. మా పిరిమిడి పార్టీతో మీకేం పని అయ్యా?
మీరు చేసుకోండి, మా ఓట్లు మీకేం అడ్డు కాదు. మేము ఓన్లీ ధ్యాన ప్రచారం కోసం, మాది డెవలప్మెంటు, మేము సత్యానికి ధర్మం కోసమే ఓటు అని చెప్పేసి ఎంత చెప్పినా వెళ్ళాడు. పోలింగ్ బూతులు బాక్సులు వేరైపోతాయి, రకరకాల అరగంట సేపు వాదిస్తున్నారు. మీకు మేము సమానం చెప్పాం, మీకు మద్దతు ఇవ్వాలంటే మీరు శాఖాహారులు అయితే మద్దతు ఇస్తాం, లేదంటే మేము ఇవ్వమంటే ఇవ్వం, మేము విత్తులా చేసుకోమని చాలా పోరాటం. పులివెందల జమ్మలమడుగు ఫుల్ ఫోర్స్ అండి. మన ధ్యానులే చుట్టూ కంచెకు 23 లక్షలు డబ్బులు ఇస్తారంట. వాళ్ళన్న ఈసారి పిన్ని పోటీ చేయొద్దు, కొత్తగా వచ్చింది, 5 ఏళ్ళు అయింది ఆవిడొచ్చి పోటీ. నేనన్నా నువ్వు ఇప్పుడు వచ్చావు, 15 ఏళ్ళ నుంచి జమ్మలమడుగు పోటీ జరుగుతూనే ఉంది. మరి కొత్తగా వచ్చి నువ్వు ఎవరు తీయడానికి? ప్రతిసారి వద్దంటే మనం తీస్తాం. సార్ పట్టిన పార్టీ మన ధ్యానులే విత్డ్రా చేసుకోమంటున్నారు. అంటే ఏమి అవగాహన ఉంది? ఏ కర్మలు ఇరుక్కుంటున్నాం? ఒక మంచి పని చేస్తే 300 కర్మలు తొలగించుకుంటున్నామని తెలిసి కూడా నువ్వు కర్మలు పోగొట్టుకాకరా నాయనంగా, కర్మల్లో కష్టపడని చెప్పే జ్ఞానం మన వాళ్ళలోనే అంటే ఇంక ఏమని చెప్పాలండి? అదే ఎక్కడ ఎదిగాము, ఎక్కడ ఆగిపోయామో. నిజంగా సాధన చాలా ఇంపార్టెంట్. సాధన లేకుంటేనే మూర్ఖంగానే ఆగిపోతారు. అందుకు సాధన వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ సాధనతో ఉండాలి, అప్పుడే మనకు అది జ్ఞానం వస్తుంది. లేదంటే ఏం చేస్తాము, ఇలాంటివన్నీ మద్దతులు ఇస్తూ ఉంటాం, ఎరుక ఉండదు, కోల్పోతుంటాం, మనసు మాయలో పడిపోతాం, లాక్కోను పీక్కోను. నేను చెప్పాక పొలంనేరుకు వెళ్తే ఇలా మేము వ్యక్తిని నిలబెట్టాలని పోతే కురుక్షేత్ర మనసాంది. ఇదేంట్రా బాబు కురుక్షేత్ర మనసాంది, పిరిమిడి మాస్టర్లు కలవనని నేను ఇంకా ఏం చెప్పలే, లోపలికి పోయి కలవలే. బండిసార్కి అప్పుడే చెప్పిన, ఏం సార్ ఇక్కడ పొలంనేరుకు వస్తే కురుక్షేత్ర మనసాంది అంటే అక్కడ పిరిమిడి పేరు చూసావా అన్నారు సారు. అది శ్రీకృష్ణ పిరిమిడు ధ్యాన మందిరం, 60 అడుగుల పిరిమిడు. ఓహో పిరిమిడి పేరు ఉంది, కృష్ణుడి పేరు ఉంది కాబట్టి కురుక్షేత్రం అనే వాయిస్ లేదో నాకు వినిపిస్తాను ఇలా అనుకున్నా. కళ్ళు మీలే ఊరికే ఆ ప్రాంగణంలో పోయి దిగినామంతే ఈ పార్టీ కోసం. అక్కడ పోయి నాకు అడిగితే సార్ ఎవరో నిలబడతారా అంటే ఇక్కడ ఎవరిని నిలబెట్టే ఇంట్రెస్ట్ లేదు, మేము ఎవరం ఉండము. 60 అడుగుల పిరమిడు, వారానికి 200 మంది జనాలు కలుస్తారు. అట్లాంటి ప్లేస్లో ఒక ఎమ్మెల్యేని నిలబెట్టుకోలేకపోతున్నాం. మన ధ్యానులమే ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి, ఎన్ని జన్మల కర్మలు మోస్తున్నామో. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంజమూరులో 300 జన్మల కర్మలోంచి బయటపడ్డారు. మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. ఎంత గొప్ప వర్క్లో మీరు విజయాన్ని సాధించారంటే ఇక్కడ గెలుపు కాదండి, మనకు పైలోకంలో గెలుపు. మరి ఎవరైతే ఆపుకున్నారో 300 కర్మలు మొయ్యాల్సిందే, వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే, ఊరికే పోరు. ప్రతిసారి చెప్పాడా, ఒక్క హోంవర్క్ రాయకపోతే 5 సార్లు చేయాలా, 5 సార్లు రాయకపోతే ఒక స్కూల్ టీచరే చెప్తాం, అరే నువ్వు పిల్లవాడు 5 హోంవర్క్ రాయలేరా, 5 సార్లు హోంవర్క్ చేయమని. 5 సార్లు చేయకపోతే 10 సార్లు చేయమంటాడు, 10 సార్లు చేయకపోతే 20 సార్లు. మళ్ళీ మళ్ళీ నువ్వు జన్మలు ఎత్తి నువ్వు మళ్ళీ 300 జన్మల కర్మలు మోసి కూడా నువ్వు మళ్ళీ పనిచేయాల. మరి అందుకే కర్మ సిద్ధాంతం ఊరికే మైకులు పట్టుకొని చెప్పడం కాదండి. కర్మ సిద్ధాంతం పిరమిడ్ పార్టీలోనే అసలు సిసలైన కర్మ సిద్ధాంతం బయటపడింది. ఎక్కడ తాళగింజలు ఉన్నాయి, ఎక్కడ గట్టి గింజలు ఉన్నాయి అనే దానికి పిరమిడ్ పార్టీనే నిరూపణ చేసింది. ఒక్కసారి పిరమిడ్ పార్టీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరూ ముసుగులోనే ఉండారు, ధ్యానం అంటున్నారు, ముసుగులోనే ఉండారు. ఏంట్రా బాబు ఇంతమంది లక్షల మంది వేల మంది ధ్యానంలో ఉండారు, ఈ పిరమిడ్ పార్టీకి 10 మంది ప్రచారం అంటున్నారంటే తాళు గింజలన్నీ పక్కకు పోయినాయి, గట్టి గింజలు మాత్రమే నిలబడ్డాయి. దొమ్మ ధైర్యం ఉండాలండి దీంట్లో కూడా, ఎదిగిండాల సోలు. కర్మలు పోగొట్టుకోవడానికి సిద్ధమై ఉండాలి. మరి కర్మలు పోగొట్టుకోవడానికి సిద్ధం లేని వాళ్ళందరూ మళ్ళీ కర్మల్లోనే ఇరుక్కున్నారు. ఇంకా ధ్యానం చేసి చేసి అరిగిపోయిన రికార్డు లాగా ఒక క్యాసెట్ ఉంటుంది, పెట్టి ఏమవుతుంది, అరిగిపోవాల్సిందే. మార్పు అయితే రాదు, కొత్త పాట రాదు, వాళ్ళ జీవితంలో కొత్త ఎనర్జీ రాదు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అరే మనం 2 నెలల నుంచి కష్టపడి అందరినీ నిలబెట్టుకుంటా ఇంత కృషి చేస్తే పులివెందల్లో జగన్ మీద పోటీ చేయొద్దంట. 10 సార్లు ఉండే టైంలో రాజశేఖర రెడ్డి మీదనే పోటీ చేయమన్నాడు, చంద్రబాబు నాయుడు మీద పోటీ చేయమన్నాడు. సార్ కన్నా మనం గొప్పవాళ్ళమా? నువ్వు చెయ్యొద్దని చెప్పేవాళ్ళమా మనం ఏమన్నా? సార్కు తెలియదా ఎవరి మీద పోటీ చేయాలి, ఎవరి మీద చేయొద్దని? ఏమ్మా సార్కు తెలియదా? సార్ కన్నా గొప్పవాళ్ళమా మనం? రకరకాల పరీక్షలు అండి. నిజంగా ఎన్ని వ్యతిరేక శక్తులు మన వెంటబడ్డా కూడా లాస్ట్కు రాయలసీమలో కానీ ఇక్కడ కానీ అన్ని 84 సీట్లు మొత్తానికి సాధించాము. సార్ ఎంత మంది నిలబడ్డారు, ఎన్ని ఓట్ల చాని కాదు,
పార్టీని మనం నిలబెట్టుకున్నామా లేదా, అసలు ఈసారి పార్టీ ఉంటుందా లేదా అనే టైంలో మొత్తానికి శివప్ప సారు, ఆ కళాధర్ రెడ్డి గారు వచ్చారు. కానీ వాళ్ళకు కూడా అవగాహన లేక విత్డ్రాల్ చేసుకోమని ఎన్నో ఫోన్లు ఫాలో. ఆ పులివెందలది కర్నూలు వివి రెడ్డి ఆయన చెప్పాడని, ఇంకొక ఆయన సేవదల్ ఆయన, ఏం పేరు సార్ ఆయన పేరు, పరమేశ్వర్ రెడ్డి, ఆయన ఆ జగన్నాథ్ గట్టుకు ఏదో 16 ఎకరాలు 13 ఎకరాలు ఇస్తున్నారు, జగన్ సైన్ పెడితే చాలు అక్కడ పోటీ చేయొద్దంటే కర్నూలు జిల్లా అంతా నాశనం అయిపోయింది. మాంసాహార కోట్లు వేసుకున్నారు, మాంసాహారంలో ఇరుక్కుంటారు. 300 జన్మల్లో మళ్ళీ ఇరుక్కుంటారు కర్నూలు జిల్లా అంతా. ఊరికే పోరు, పాపాలేం ఊరికే పోవు. అరే బాబు, కొత్త జన్మలు కొత్త జీవితాలు గడపండిరా, మంచి మంచి అవకాశాలు ఇస్తున్నా అని మన గురుగారు మనకు గొప్ప అవకాశాలు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? జ్ఞానం లేక, ధ్యానం లేక. ధ్యానమే లేదు సీనియర్స్ కంతా, ఊరికే సీనియర్స్ అని చెప్పుకుంటున్నారు కానీ ధ్యానం లేదు. ధ్యానం లేకపోతే ఎరుక రాదు, ఎరుక లేకుంటే జ్ఞానం ఉండదు. ఏ పనికి ఏం పని చేస్తున్నామనే విశేష జ్ఞానం లేకుండా బతుకుతున్నాం. నాకు మెసేజ్ కొట్టాలలో జేతవనంలో చాలా బాధ వేసింది. ఏంటి సార్ అసలు ఇలా ఉంది, అందరం ధ్యానం కదా, ఎందుకు కురుక్షేత్రం వచ్చింది? కృష్ణునికి కౌరవులు బంధువులే, పాండవులు బంధువులే, ఏంటి కురుక్షేత్రం వస్తుంది? ఏంటి అసలు ఈ గోల ఏంటంటే, ఇక్కడ కూడా ధ్యానులందరూ కురుక్షేత్రంలోనే ఉండారు, కౌరవులు ఉండారు, కౌరవులు ఉండారు ధ్యానంలోనే. ఇంకా క్లారిటీగా మెసేజ్ ఇచ్చారు. ఒక మిరప చెట్టు చూపించారండి. ఇంత మిరప చెట్టు ఉంటుంది కదా మామూలుగా చెట్టు, కానీ వేప చెట్టు అంత ఎదిగింది. ఆ వేప చెట్టు అంత ఎదిగిన వాటికి మిరపకాయలు కనిపిస్తున్నాయి. ఇదేంటంటే పండిన మిరపకాయలు కొన్ని, పండక కొన్ని, పచ్చి మిరపకాయలు కొన్ని. చూసారా ఏం మెసేజ్ ఇచ్చారు మాస్టర్లు? అలా ఉండారు పిరమిడ్ మాస్టర్లు. అందరూ మిర్చి లాంటి వాళ్ళే. ధ్యానులు అంటే సామానులు ఎవరు కాదు, ఘాటైన వాళ్ళే. కారంగా ఉంటారు అందరూ ధ్యానులు, కానీ ఎదగలేదు. ఇంకా పచ్చిమిరపకాయలాగానే ఉండారు. పండక ఉండారు, పండిన వాళ్ళు ఉండారు. పండిన వాళ్ళు పని చేయండిరా బాబు, ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దని ఒకటి మెసేజ్ ఇచ్చారు. అందుకే మేము నోరు మూసుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం. ఎవరిని జడ్జిమెంట్ చేయనక్కర్లే. ఎవరి కర్మలు వాళ్ళు మళ్ళీ జన్మలు ఎత్తైనా తీర్చుకుంటారు. 300 జన్మలు ఎన్నికి వెళ్ళిపోయినారు. మళ్ళా ఇంత కృషి చేసింది ఎందుకు? కర్మలు పోగొట్టుకోవడానికి. మరి ఒక గొప్ప అవకాశం పిరమిడ్ పార్టీని పెట్టి 300 జన్మల కర్మలు తొలగించుకునే అవకాశం ఇస్తే దాన్ని గమనించుకోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఆ జమ్మల్మడుగు ఆయనను కూడా ధ్యానంలో కూర్చోబెట్టి, ఎందుకు ఆ ఫోర్స్ అక్కడ ఏం జరుగుతుందని ధ్యానంలో కూర్చోబెడితే, ఇప్పుడు ఎవరైతే ఆయన ఫోన్లు చేసి ప్రచారం చేయొద్దు, మా జమ్మల్మడుగులో వెహికల్ తిప్పితే కాల్ చేస్తాం, వెహికల్ తిప్పితే డ్రైవర్ను పీకేస్తాం. ఆల్రెడీ ఒక డ్రైవర్ను పీకేశారు. ఆయనను కిడ్నాప్ చేసే ఒక 10 మంది వచ్చేసారు. ఎంత భయంకరంగా టార్చర్ జరిగినంటే, ఎందుకు ఏంటని నేను అనుకుంటే ఆయన గతంలో ఎవరైతే ఫోర్స్ చేశారో, ఎవరైనా ఆయన మంట కలిగిస్తున్నారో అంటే చిరాకు కదా ఫోన్లు రావడం అనే టార్చర్. ఏంటంటే మేము ధ్యానంలో కూర్చుంటే సురేఖ మేడం వాళ్ళు ఎవరైతే టార్చర్ చేశారో వాళ్ళ కొంపలు కాల్చేశాడు ఈయన, ఎమ్మెల్యేగా నిలబడుకున్నాను. అంటే ఈయన ఎన్ని కొంపలు కాల్చాడో ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యి ఆ ప్రచారం చేయడం వలన, నిలబెట్టడం వలన, ఓటు వేసిన వాళ్ళకు, ప్రచారం చేసిన వాళ్ళకి ఎంతమంది కర్మలు తీసే గొప్ప అవకాశమో ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చింది. మరి ఆయన సిద్ధమై గత జన్మ కర్మలని పోగొట్టుకోవాలని ఎమ్మెల్యేకి ఆయన వచ్చాడు. మనం అనుకుంటున్నాం ఈయన ఎమ్మెల్యే, ఆయన గొప్పని, ఆయన ఎన్ని కర్మలు చేసింటేనే ఎమ్మెల్యే అర్హత వచ్చింది. మేము ఇన్ఛార్జులం, మేము ఎన్ని కర్మలు చేసింటేనే మాకు ఈ పోస్ట్ వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం? పోస్ట్ చేసి గొప్పదనం అనుకుంటున్నాం. ఆ పోస్టుకు తగిన వర్క్ను చూడాలండి. ఆ వర్క్ చేసినప్పుడే నీ పోస్టుకు అర్హత ఉంది. నువ్వు పోస్టులు గొప్పవి పెట్టుకొని అర్హత లేని పనులు చేస్తే ఏమొస్తుంది? మళ్ళా కర్మల్లోకి పోవాల్సిందే, మళ్ళీ వెనక జన్మలకి వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని జన్మలు కోల్పోతున్నామో చాలా మళ్ళీ మనం పార్టీ కోసం, అవగాహన కోసమైనా మేము ఇలా జరిగిపోయింది కాబట్టి తెలుసుకోవడానికి ఈ మెసేజ్లన్నీ చెప్తున్నాం. ధ్యానం క్లాసు బోర్ కొడతా ఉందా? ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? బోర్ ఏం కొట్టలేదు కదా. ధ్యానం క్లాస్ ఎప్పుడు చెప్పుకునేటి, కానీ మా తపన, మా బాధ ఈరోజు చెప్పుకోవడానికి వెంకటేశ్వర సార్ మాకు చాలా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అందరినీ జూమ్లలో ఎంత వేదనతో అందరికీ మెసేజ్లు చెప్పామంటే ఆ వేదన అంత బాధ అనిపించింది. గురువుగారు ఎన్ని ముందు చూపు చూసో మనందరికీ ఇలాంటి గొప్ప అవకాశాలు ఇస్తే మనం ఎన్ని కోల్పోయాం చూడండి, అవగాహన లేక. మరి పిరమిడ్ పార్టీ ఉండాలా వద్దా?
పిరమిడ్ మాస్టర్లు అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పిరమిడ్ పార్టీ ఆఫ్ మాస్టర్లుగా ఎదగాలని చెప్పాడు. 10th చదివాక డిగ్రీలు చేయాలా వద్దా? అలాగా మనం ఖచ్చితంగా దాంట్లో పాల్గొన్నా కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దాంట్లో మనం చేరినట్లే అని సార్ చెప్పారండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ చెప్పండి సార్. అంటే వాళ్ళకి ఎన్ని కర్మలు చేసి పోగొట్టుకోవడానికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఎన్నికి రావడం అంటే వాళ్ళ కర్మలు 300 జన్మలు మళ్ళీ 600 జన్మలు ఎన్నిపోతే యోగంతో యోగ కర్మ వాళ్ళు యోగిగా చేస్తే వాళ్ళకి కర్మ అంటే డబుల్ కర్మ వాళ్ళని వస్తారు నాకు భలే చిరాకు అనిపించింది. ఇంకా అంటే వాళ్ళకే మాకు బెదిరింపులు కూడా, ఇక్కడ పోటీ చేయొద్దంటే నీవు నిలబెడతావా, మీ అంత చూస్తాం. ఎవరో కాదు, మన పిరమిడ్ మాస్టర్లో మన ఆర్గనైజర్లే. ఎవరికి చెప్పుకోవాలి మనం చెప్పండి? ఎందుకంటే గురుద్రోహం ఏముంది? గురువుగారు ఉన్నప్పుడనో గురువుగారు పక్కనే ఉంటాం, గురువుగారితో పాటు తిరిగిన వాళ్ళే ఈరోజు ఈ జిల్లాలే పోటీ చేయొద్దని ఆర్డర్లు వేయటం. వాళ్ళు సీనియర్లే కానీ పండగ ఉండాలి, పచ్చిమిరకాయలుగానే ఉండాలి. ఎదగ లేదు, పండు మిరకాయ కాలే, ఇంకా ఒట్టి మిరకాయలు అసలే కాలే. ఊరికి పేరు సీనియర్లే, పని చేసిన వాళ్ళందరూ పండు మిరకాయలు ఒట్టి మిరకాయలే. మనందరికీ మనం ఒకసారి గడియలు కాకపోతే అందుకనే మాకు చాలా ఆనందం. వెంకటేశ్వర్లు గారు తన పని తాను ఎంత బాధ్యతగా మరి మీ అందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా మరి గురువు మీద అభిమానంతో, గురువు మీద నమ్మకంతో ఆయన పార్టీ పెట్టారంటే ఊరికినే కాదు అని ఆయన అవిశ్రాంతంగా మరి ఎంత గొప్పగా చేశారో మీ అందరూ కూడా చూశారు. చాలా చాలా ఆనందం నిజంగా మాకు. అంటే మేము ఇక్కడికి రాకపోయినా ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనేది విషయం మేము రోజు చూస్తున్నాం. కానీ చాలా చోట్ల పెట్టిన నిలబడిన క్యాండిడేట్ని కూడా విత్డ్రా చేసుకోమని మాకు ఒత్తిళ్ళు. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఒకటే చెప్పా, ఎవరినైతే నిలబడే క్యాండిడేట్ను విత్డ్రా చేయమన్నారో అసలు రాష్ట్రం మొత్తం కూడా విత్డ్రా చేయండి. అసలు ఎందుకు పార్టీ పెట్టారు పత్రి సారు? మీరు అధికార హోదాలో ఉండి నేను ప్రెసిడెంట్ని, నేను నేషనల్ ప్రెసిడెంట్ని అని మీరు ఆర్డర్లు ఇస్తున్నారు అంటే మీరే ఈ స్థానానికి పనికిరారు అని నేను అందరి ముందు చెప్పేశాను. ఒక వ్యక్తి ఎన్నో ఎదుర్కొని ఆయన ప్రాణాలకు సైతం తెగించి నిలబడుతుంటే అటువంటి వ్యక్తిని నువ్వు విత్డ్రా చేసుకోని మేము తీర్మానం చేసామని ఆర్డర్లు వేస్తే అది ఎంతవరకు సబబు? ఇంతకంటే గురుద్రోహం ఉంటుందా? మాకు పార్టీ వద్దు, పదవులు వద్దని చెప్పి మేము తెగేసి చెప్పి మేము బ్రహ్మదేవుడు చెప్పిన ఆయన ఒకటే చెప్పాడు, అందరూ విత్డ్రా చేసినా నేను మాత్రం విత్డ్రా అవ్వను. ఎందుకంటే ఒక ఫస్ట్ టైము అతను పోటీ చేసినప్పుడు, ఒక 3 టర్ముల ముందు పోటీ చేసినప్పుడు బెదిరింపులు వచ్చి విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నాడంట. విత్డ్రా చేసుకున్నందుకు ఆయన 5 సంవత్సరాలు నరకం అనుభవించాడంటండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో పరీక్షలు వచ్చినాయంట ఆయనకి. ఆయన అప్పుడు డిసైడ్ అయ్యాడంట, నేను యుద్ధ రంగంలో పోటీ చేసి ప్రాణాలు పోయినా సరే ఇక నుంచి నేను విత్డ్రా అవ్వను, నా ప్రాణం ఉన్నంతసేపు నేను పోటీ చేస్తూనే ఉంటాను అని కంకణం కట్టుకున్నాడు. అట్లాగే 3 సార్లు నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు. గతంలో కూడా 1600 ఓట్లు వచ్చినాయి జగన్ మీదే ఎమ్మెల్యేగా. మరి ఈసారి కూడా అందరికంటే ముందు ఆయనే వచ్చాడు నేను పోటీ చేస్తానని. ఇప్పుడు వాళ్ళ ఇష్టం కదా, ఎవరన్నా సిద్ధంగా లేకపోతే మనం చేసేది ఏం లేదు. సిద్ధం ఉంటేనే మనం పోటీ చేపిస్తాం. కానీ ఆయన అందరికంటే ముందు వచ్చి నేను వేసి తీరుతాను సార్, నా స్వానుభవం ఇలా ఉంది అని చెప్పాడు ఆయన. అందుకని మనం సపోర్ట్ చేశాం, బీఫామ్లు ఇచ్చాం. కనుక మరి నిజంగా ఇప్పటి వరకు చనిపోయేలోపు మనందరం మంచి పని చేయాలా వద్దా? ఏమా ఇప్పుడు ఆయన కదే అనుభవం.
అరే బాబు, రోగాలతో చచ్చే కన్నా, ఇంట్లో భార్యతో చచ్చే కన్నా, పొలాల్లో చచ్చే కన్నా, పొలాల్లో అన్ని కష్టాలే అంట. ఆ 5 ఏళ్లలో రకరకాల పరీక్షలు అంట. ఇవన్నీ చచ్చే కన్నా జగంతో చచ్చా, ఒక మంచి పని చేస్తే నేను చచ్చాలని, ఇప్పటికైనా నేను తగ్గేదే లేదని ఇంకెన్నిసార్లు అయినా పోటీ చేస్తానన్నాడు. మరి చెయ్యాలా వద్దా? మనం చచ్చిపోయేలోపు మంచి పని చేసే చద్దాం. కర్మలతో రోగాలతో బెడ్లో ఉండి సావనక్కర్లే మనం. అందుకు జన్మ ఎత్తలేదు. ఎందుకు ఎత్తాం జన్మ? ఒక మంచి పని, ఈ భూమండలం అంతా ఎన్నో మూగజీవుల వేదన లేకుండా అవి కూడా సుభిక్షంగా జీవించడానికి కావాల్సిన పని చేసి మనందరూ సర్దాం. అవునా కదా? అందరూ ఓకేనా? అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఊరికే కాదండి, మరి ఎంత బాధ వేస్తుందండి ఇవన్నీ తెలుసుకున్నాక. ఈ తిరగడం వల్ల మాకు కూడా ఈ జ్ఞానం వచ్చింది. తిరగకపోతే ఏం రాదు. ఇళ్ళల్లో ఉంటే ఇవన్నీ మెసేజ్లు వచ్చేటి కాదు. నాకు ఆ కురుక్షేత్రం అనేది పొలంనేరుకు అడుగు పెడితేనే తెలిసింది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సినిమా చూపించారు మాస్టర్లు. జేతవనంలో పోతే 150 మంది శివగణాలు ఒక్కొక్కరు సెక్యూరిటీ గార్డుగా మనందరికి వచ్చారంట. మరి పిలుపుని మాస్టర్లకు ఎందుకు భయం? సెక్యూరిటీ గార్డు పోలీసు వాళ్ళు ఏం అవసరం లే మనకు. మన హాస్టల్ మాస్టర్సే ఒక్కొక్కరికి 10 మంది 20 మంది వాళ్ళే సెక్యూరిటీ గార్డుగా ఉన్నారంట. మనం దొమ్మ ధైర్యంగా నిలబడాలి. మరి ఇప్పుడు అలా నిలబడినాడా లేదా? ఆ సెక్యూరిటీ కాపాడినా లేదా? ఇక్కడ సెక్యూరిటీ కాపాడలే ఆయనను. పైన లోకాలు వారందరూ ఆయనకు అసలు ఎంత చక్కగా నామినేషన్ వేయకపోతే కూడా పులివెందల్లో అందరు పోలీసు వాళ్ళు పరిచేస్తూనే వాళ్ళు మీరు పిరిమిడి పార్టీనా రండి సార్ అని వెల్కమ్ చెప్తున్నారు. మన వాళ్ళే ఒత్తిడి, వద్దు పులివెందలు వేయొద్దని. అసలు ఎంత చక్కగా ప్రచారం చేశారండి అక్కడ పులివెందలు. ఏ ఒత్తిళ్ళు లేవు ఆయనకు. మరి మన వాళ్ళకు ఎంత అజ్ఞానము ఏంటి అసలు. నిజంగా ఈ పిరిమిడి పార్టీతో సార్ ఉన్నప్పుడు అందరూ ముసుగులో దొంగల్లాగా ఉన్నారు. సార్ శిష్యులం అని. ఇప్పుడు గట్టి గింజలేంటో తాలు గింజలేంటో బయటపడిపోయినాయి పార్టీతో. నిజంగా నాకైతే సత్యమేవ జయితే గట్టి గింజలు పాండవులు 5 మంది అయినా చాలు, 100 మంది ఎందుకండి? పనిచేసే వాళ్ళు పిరమిడ్ పార్టీలో కానీ సొసైటీలో కానీ 5 మంది ఉంటే ఖచ్చితంగా భూమండలం అంతా మారి తీరుతుంది. ఒక్కసారి ఈ లోకంలో ఈ భూమండలానికి ఇంత ధైర్యాన్ని ఇచ్చిన మన గురుగారికి గట్టిగా క్లాప్స్ కొడతాం. వెంకటేశ్వరరావు గారికి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఇంజమూరు అంతా ఇంతమందిని ధైర్యవంతులు చేసి నడిపించారు. చాలా ధన్యవాదాలు ఆయనకి. ఎస్, చాలా గ్రేట్ సార్. ఇక్కడ మీరు చేసిన వర్క్, అందుకే మీరు పని మీరు చేస్తున్నారు కాబట్టి మేము రాలేదు సార్. ఎస్ సార్. కానీ మేము ఎక్కడికి వెళ్ళకోకుండా ఫస్ట్ ఇక్కడికే వచ్చామంటే దానికి కారణం మీరు చేసిన వర్కే. నిజంగా మీరు ఇంత అవునా సార్? ఇక సార్ ఆల్రెడీ ముందు తీసుకెళ్ళిపోయారు కదా మిమ్మల్ని. అవును, ఇది 100% వాస్తవమా కాదండి? 100%. వాళ్ళు ఎవరు ఎన్నిపోయినా ఉన్నా కూడా ఎవరు సత్యంతో వాళ్ళు ఉంటారు. సత్యంలో పార్టీ ఉంటుంది, ఈ భూమానం ఉందన్నారు, పార్టీ ఉంటుంది. చిట్ట చివరికి అదే పార్టీయే వెళుతుంది ప్రపంచాన్ని. ప్రపంచమంతా శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు అయిపోతే పరిపాలించేదంతా ఆత్మజ్ఞానులే. నెక్స్ట్ అంతా అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా మనం అసెంబ్లీలో అడుగు పెడతాము. ఇక ముందు నుంచి కూడా మనకి చిన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రతి చోట కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుంది. ప్రతి చోట మనం ఏదో 5 సంవత్సరాలకు కాదండి, మనం జెండా 5 సంవత్సరాలకు దుకాణం ఓపెన్ చేయటం, 5 సంవత్సరాలకు మళ్ళీ మూసేయటం, వెంటనే ఎలక్షన్లు అయిపోగానే మూసేయటం అట్లా కాకుండా ఈసారి మాత్రం వార్డు ఎలక్షన్ నుంచి మనం మన పిరమిడ్ మాస్టర్లు అందరూ సంసిద్ధం కావాలి. ఈసారి వార్డుకైనా ఇవన్నీ ఉపయోగపడతాయేమోలేండి. వార్డు నెంబర్గా మా ప్రొద్దుటూరులో ఒక ఆయన నిలబెట్టామని చెప్పాం కదా, మేము అక్కడ పొద్దుటూరులో పిరమిడ్ కడతా అంటే ఎమ్మెల్యేతో ఏమైనా పని ఉంటుందేమో, ఇక్కడ ఎవరిని పోటీ చేయొద్దని. నేను మాత్రం ప్రొద్దుటూరులో నేను స్టార్టింగ్ 2014లో పోటీ చేసినప్పుడు 10 సార్ వచ్చాడు.
అంటే నామినేషన్ కాదు, మామూలుగా టూర్లో తిరుగుతూ వచ్చాడు. అక్కడ సరే ఈ మేడమే ఎమ్మెల్యేగా నిలబడిందంటే సార్ అలా పడుకున్నారు. ఆయన దోశ తినేటప్పుడు దోశ పెట్టారు నైట్. మళ్ళీ పడుకున్నప్పుడు అందరం కబుర్లు చెప్తా ఉంటారు కదా, ఈ మేడమే అని చెప్తే సార్ ఇలా చేతులు పెట్టుకొని నువ్వు ఉన్నావా ప్రొద్దుటూరులో అన్నాడంటే ఎంత రిలాక్స్ అంటే సారు నాకు ఆ పాయింటే గుర్తొస్తుంది. సార్ లేడని కాదు, మన దగ్గర ఉన్నాడని కాదు, సారు ప్రతి గమనిస్తే ఎంత అర్థం ఉంటుంది. ఆడ క్యాజువల్గా చెప్పినాడు నువ్వు ఉన్నావని, కానీ ఇప్పుడు ఎంత లోతుగా అర్థమవుతుందంటే ఖచ్చితంగా మనం ఉండి తీరాల్సిందే. ఈరోజు అక్కడ వద్దు అంటారు పోటీ. నేను ఒక్కడే చెప్పిన, సార్ పెట్టాలన్నాడు పొద్దుటూరులో. నేను ట్రస్ట్ నెంబర్లు పిరిమిడికి ఒక నెంబర్గా ఉంటా 11 మందిలో. నేను మీలో నెంబర్ లేకునే పర్వాలే, నేను మాత్రం పార్టీ పెడతా, ధ్యానంతో ఓటు వేపిస్తా ఛాలెంజ్ చేసి నేను పొద్దుటూరులో నిలబెట్టా. ఆయన ఆయనకి కొంచెం దడ అనమాట. ఏమని వీళ్ళు వద్దంటున్నారు.